హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గ్రాసరీ స్టోర్స్కి వచ్చానమాట. ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ ఎలా ఉంటాయో మీకు చూపిద్దామని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అక్కడ చాలా బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ ఉందని. అదేంటో తెలుసా అండి, చామదుంపలు. అసలు చూడండి ఎంత పెద్ద ఉందో, నా తల కన్నా పొడుగ్గా ఉంది. ఎంత పొడుగ్గా ఉన్నాయి, అన్ని చామదుంపలు అలాగే ఉంటాయి. చూడండి, అంటే మనకి చిన్నవి కూడా దొరుకుతాయి అనుకోండి, బట్ ఇవి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నవి చూపిద్దామని చూపిస్తున్నాను మీకు ఇంకా ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ క్యాబేజ్ నా తల కన్నా పెద్దగా ఉంటుంది అది సైజు. అది చూడండి ఎంత పెద్ద క్యాబేజ్. దాన్ని ఒక చేతితో పట్టుకోవడానికి అంత హెవీగా ఉంటుంది అసలు నిజంగా. అది చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో. అదే చూపిస్తున్నాను అక్కడ. నా ఫేస్ కన్నా ఎంత వెడల్పుగా ఉంది, అది కంపారిజన్ తెలుస్తుంది కదా ఈజీగా. సో ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే, ఇక్కడ చాలా కూరలు ఉన్నాయి. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తా అంటే, ముల్లంగి తెలుసు కదండి, మనం సాంబార్లో వాటిలో వేసుకుంటాం. ఆ ముల్లంగి కూడా ఎంత పొడుగ్గా ఉంటుందో చూడండి. ఏదో పావులా ఉంది కదా ముల్లంగి. చూసారు ఎంత పొడుగుందో, అసలు టూ మచ్. అసలు ఇక్కడ అన్నీ హైబ్రిడ్ అవ్వడం వల్ల అనుకుంటా అన్నీ డిఫరెంట్ సైజెస్లో ఇంతే హ్యూజ్గా కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడు స్టోర్స్లో ఇంకోటండి, క్యారెట్ చూపిస్తాను. క్యారెట్స్ నేను కూడా ఇలా చూడలేదు ఎప్పుడు. చూడండి ఎంత పెద్దగా ఉందో క్యారెట్. ఇది ఒక్కసారి కట్ చేసుకొని మనం ఒక సాంబార్లోనో లేకపోతే పులుసులోనో వేసుకుంటే ఎన్నిసార్లు దాన్ని సేవ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుందో ఆ క్యారెట్ని కదా, అంత పెద్దగా ఉంది. సో నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ చూపించబోయేది ఏంటో తెలుసా, చిలకడ దుంప. చూసారా ఎంత పెద్దగా ఉందో. దాని సైజ్ కూడా ఏం తక్కువ లేదు, అది ఎంత పెద్దగా ఉంది చూసారా. మనకి ఒక 3-4 సార్లకు వచ్చేస్తుందేమో ఆ చిలకడ దుంపతో పులుసు పెట్టేస్తే. చిన్న ఫ్యామిలీ అయితే ఈజీగా 3-4 టైమ్స్ ఆ పులుసు తినొచ్చేమో, అంత పెద్దగా ఉంది. ఇంకా వాటర్ మెలన్ సైజెస్ అయితే మీరు చెప్పనే వద్దు, నేను అది మోయలేకపోయాను. అందుకని నేను పట్టుకొని వీడియో తీయలేదు అన్నమాట. అంత పెద్దగా ఉంటాయి వాటర్ మెలన్స్. అండ్ ఇది మీకు చూపించాలండి. ఇక్కడ ఏదో ఒడియాల్లా కనిపిస్తున్నాయి కదా, ఒడియాలు అనుకొని కొనుక్కొని తినేసామంటే దొరికిపోతాం. అవి ఏంటనుకుంటున్నారు, పంది స్కిన్, పిగ్ స్కిన్తో చేసిన చిప్స్. ఎవరైనా కొత్తగా ఇండియా నుంచి వస్తే వాళ్ళు అవి ఏమనుకుంటారో తెలియదు మరి. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ అండి. అదొక చిన్న బాక్స్ $21 అలా ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తోందేమో మీకు జాక్ ఫ్రూట్ తెలుసు కదా, అది అలా కట్ చేసి పీసెస్ అమ్ముతారు. అలాగే కాయ కూడా అమ్ముతారు. ఇంటికి వెళ్ళి కోసుకొని అంత పెద్ద ఫ్యామిలీ అయితే కోసుకొని తినేయచ్చు. బట్ చిన్న ఫ్యామిలీ అయితే ఇలా చిన్న పీసెస్ ఇంత ప్రైస్ అని ఉంటుంది, తీసుకొని వెళ్ళచ్చు అన్నమాట. ఇక్కడ ఇంకా మీకు బనానా కూడా చూపిద్దాం అనిపించింది నాకు. ఇక్కడ బనానా సైజెస్ కూడా పొడుగ్గా ఉంటాయండి చాలా. ఇంకా క్యాప్సికమ్ చూడండి, క్యాప్సికమ్ నా చెయ్యి అంత పెద్దగా ఉంది చూసారా. అది ఒక్కటి వచ్చేసి $1 అలా ఉంటుంది. అండ్ ఇక్కడ అంతేకాదండి, ఇవి రేగికాయలు ఏదో జూన్ ప్లమ్ అంటారంట, $7 LB. అవి మన రేగికాయలు అవి. ఇవి ఇంతే కాదండో, మనకి ఇక్కడ కొబ్బరికాయలు లాంటివి కూడా దొరుకుతాయి కదా. ఇవి కొబ్బరికాయ, దానికి పీచు అంతా పీకేస్తారు. పీకేసి అలా అమ్ముతారు అన్నమాట. పండగల రోజుల్లో ఏంటంటే ఇంకా అది పనికి రాకపోయినా ఇంకా అలాగే యూజ్ చేసుకోవాలి కలసానికి. మనకి ఈ అరిటాకులు అవి ఉంటాయి కదా, ఇలా కట్ చేసి వాటిని ట్రిమ్ చేసి ఇలా అమ్ముతారండి. కొన్ని ఏమో ఫ్రోజన్లో పెట్టి అమ్ముతారు, కొన్ని ఇలా బయట ఆకులు పెడతారు. అండ్ ఇవన్నీ ఆకుకూరలు అండి. ఈ ఆకుకూరల్లో మనకి గోంగూర, ఇదిగో ఆ గోంగూర కట్ట ఉంది కదా, ఆ కట్ట $8.99, $9 అండి. $9 అది. ఏం చేస్తాం, తప్పదు ఒక్కోసారి కొనుక్కోవాలి. మనకి ఇక్కడ ఇవి కూడా దొరుకుతాయి, బనానా లీవ్స్తో కూర చేసుకోవచ్చు కదా, ఆంధ్ర సైడ్ అయితే చేస్తారు. ఇవి చూడండి వంకాయలు, పొడుగు వంకాయలు అంటారు కదా, ఆ పొడుగు వంకాయలు. అవి కూడా అంతే. మన ఏదైనా ఇప్పుడు ఆర్గానిక్గా రావట్లేదు కాబట్టి అన్నీ హైబ్రిడ్ కదా, మనం ఎంత తిన్నా ఎంత హెల్తీగా ఉంటున్నామో తెలియట్లేదు ఏమో. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.